प्रोवाइस में आप सबका इस्तेमाल करते हैं। वीआईपी ह्यूमन राइट एसोसिएशन की फर्स्ट एनिवर्सरी तकारीब उनके हैदराबाद के ऑफिस में मनाई गई। इस सेलिब्रेशन में परेश बाबू ने मीडिया से बात करते हुए तफसील बताई। उनका जो मकसद था वुमेन राइट कमीशन का कायम करने का, जो वुमेन्स के ऊपर जो जुल्म होते हैं उसको रोकने के लिए उनकी ये जो कोशिश थी वो 1 साल में तक ऑलमोस्ट सक्सेसफुल देखी गई। इस मौके पे वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन के जिम्मेदारान भी मौजूद थे। My name is Peresh Babu. My native Andhra Pradesh, ప్రకాశం డిస్టిక్, ఒంగోలు. అంటే ఈ మానవ హక్కుల దినోత్సవం రోజున మెయిన్గా నేను 2 కంపెనీలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 కంపెనీలు సెక్షన్ 80C జీవో ప్రకారం రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఢిల్లీ సెంట్రల్ రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సోషల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటిలో మరి ముఖ్యంగా ఈ లేడీస్ డివోర్స్ విషయం, ఈ లేడీస్ పోతే స్ట్రగుల్స్ విషయం, పోతే ఈ యొక్క స్మగ్లింగ్స్, పోతే వీటిలో ఉన్నటువంటి మనం తినే అటువంటి వాటిల్లో ఈ కల్తీల విషయం, వీటిలో వచ్చే నివారణ కోసం పోతే ఇంకేదన్నా అదర్ వన్ హెల్ప్గా మనం తీసుకోవటానికి చేయటం జరుగుతుంది. అయితే కొంతమంది ఏమంటారంటే హ్యూమన్ రైట్స్ వల్ల మరి మీకు ఎలా వచ్చింది ఏంది అని వాళ్ళు అడగటం జరుగుతుంది. అడగటం అంటే ఇప్పుడు సెక్షన్ల ప్రకారం జీవోల ప్రకారం మన భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ నియమావళి ప్రకారం